మాషురా చిత్రగుప్తుడు రవి దాన్ని పట్టుకో. యమధర్మరాజు భటులు నరకంలోనికి తీసుకెళ్తున్న నరకాసురులు. యమలోకం యమదూత. మాసిక రాశిక్షలు అంటే చూసారా, నరకలోకంలో కాల్స్తున్నారు, శూలంతో గుచ్చుతున్నారు. చూసారా, మన తప్పులు మనం చేసే ఇట్లుగా బట్టి మనకి. చూసారా, మనం ఇక్కడ యానిమల్స్ని ఎలాగా బంధిస్తాం, ఇప్పుడు అలాగే పాములు చూడు, పాములతో మనుషులు తినిపించడంట, అదో శిక్ష. ఎద్దు రోగలు పట్ట సోలంతో పొడుచుట, అగ్గిలో పడేసి సోలంతో తొక్కుట, ముళ్ళున్న చెట్టుకి ముళ్ళున్న స్తంభానికి గుచ్చుట, కింద చూడండి పాములతో. చూసారా, బాణంతో పొడుచుండ, రంపంతో పోయిట. చూసారా ఎలా కొట్టారో, చూసారా ఎలా కట్టేశారో, ముళ్ళ చెట్టుకి కట్టేశారు. సారంగపాణి కుంభకోణం, తమిళనాడు. అందరూ అక్కడ ఇస్తారు కదా. కన్యకా పరమేశ్వరి. కైలాసానికి దారి, కైలాసం వెళ్తున్నాం మేము. నాతో పాటు ఎంతమంది వస్తున్నారు, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వస్తారు కైలాసం. కైలాసంలో వాటర్ ఉంటాయంట. మమ్మీ చీర చెంగు తడిపిసో, చెంగు తడిపి. చూసారా వాటర్, ఇలా వాటర్లో వెళ్ళాలంట కైలాసానికి దారి. కైలాసం, వెండుకొండ, కైలాసగిరి, హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. చూసారా, కైలాసం అంట ఇది. ఇదంతా ఇలానే ఉంది వాటర్తో. ఏటి చేయలేము, పామేటి ఏది వచ్చినా. లేదు ఏం లేదు, ఇటే కైలాసంలో శివుడు, పార్వతి, వినాయక స్వామి మొదలగు దేవుళ్ళు అందరూ ఉన్నారు. రవి ఏం లేవు. రవి ఏముంది, ఏముంది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శివుడు చూడు, మంచుతో శివుడు. ఓం నమ శివాయ. చూసారా, కైలాసంలో శివుడు, పార్వతి, వినాయకుడు మొదలగు దేవుళ్ళు, నందీశ్వరుడు, కుమారస్వామి. రాముడు కైలాస పర్వతాన్ని ఎత్తారేటి? ఫుల్ ఎత్తారా? శివపురాణం అండి, శివలింగం, శివుని ఊరేగింపు అంట. ఇప్పుడు నీకు శివుడు ఎంత సింపుల్ చెప్తాను చూడు, వినండి. అసలు మన జాతికి చెందిన ఏలియన్స్, అదివరకు స్కెలిటన్ శ్మశానంలో ఉండదు. ఒక్క జీవుడు, అనేక రకాలైన జీవులందరికీ సంబంధం. అందుకే అందరినీ ఆయన పిలిపించుకున్నాడు ఆయన అవసరం. ఈవెన్ స్కెలిటన్ కూడా చూసారా, శివుడికి ఎవరు ఏంటనే భేదాలు లేవు, అందరినీ తీసుకొచ్చారు. శివపార్వతుల కళ్యాణం అంట. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, శివపార్వతుల కళ్యాణం. శివతాండవం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు, మిగిలిన
వినాయకుడు కూడా తాండవం చేస్తున్నారు. శివుని నృత్యం ఇంకా డమరుకం మోగిస్తున్నారు. విష్ణువు వీణ వాయిస్తున్నారు. ఫ్లూట్ లింగాలంట, అవే లోపల ద్వాదశ జ్యోతిలింగాలంట. చూద్దామే. శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీ భీమేశ్వర భీమశివ, అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. శ్రీ విష్ణేశ్వర ఏలూరు మహారాష్ట్ర, ఓంకారేశ్వర్ మహేశ్వర్, శ్రీ మహంకాళేశ్వర్ ఉజ్జాయిని మధ్యప్రదేశ్ అంట. రామేశ్వరం రామేశ్వరం శ్రీ సోమనాథ్ గుజరాత్, శ్రీ వేదనాథ్ దేవ, శ్రీ కేదార్నాథేశ్వర్ కేదార్నాథ్, శ్రీ త్రయంబక్, ద్వారకా, శంకరీదేవి, మళ్ళా దైవం శ్రీ సీతారామచంద్రస్వామి, భద్రాచలం. భద్రాచలం వెళ్ళాలి మమ్మీ నెక్స్ట్ దగ్గర. భద్రాచలంలో ఇలా ఉంటుందంట టెంపుల్. పూరి జగన్నాథ్, పూరి ఒరిస్సా. చూసారా? గుంటూరు అమరావతి అమరేశ్వరుడు, అమరేశ్వరుడు చూసాం. ఈ లింగం మనం 5 లింగాలకు మనం వెళ్ళాం కదా మమ్మీ. అమరేశ్వరుడు, ఆండాల అమ్మవారు, తమిళనాడు. నరసింహస్వామి అవతారాలు, పేగులు తీసింది నరసింహస్వామి, అమ్మవారితో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అష్టముఖాలు. చూసారా? కైలాసంలో శివయ్య. పాము నోట్లో నుంచి వెళ్తున్నాం. మాష చూసారా? మాష భయపడుతున్నావా? పాము నోట్లో నుంచి ఎంత పెద్ద పాము తెలుసా? ఇప్పుడు కృష్ణుడు వధించిన రాక్షసులు. వీళ్ళందరూ కృష్ణుడు వధించిన రాక్షసులు అంట. చూసారా? పాలు తాగుతూ అలా ఒక రాక్షసుని ఆవుతో వచ్చిన వాళ్ళు, కృష్ణుడు చంపిన వాళ్ళు వీళ్ళందరూ. మాయాదేవి కళలో ఐరావతం కనబడతారు. మాయాదేవి బుద్ధిని కనుట. బుద్ధుని వివాహం. మాయాదేవి పుట్టారంట బుద్ధుడు. బుద్ధుడు ముసలి రోగిలా చూచుట. నిద్రించుచున్న భార్యని కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోవటం. మహాభిష్మకమని భార్య పడుకున్న బిడ్డని భార్యని వదిలి వెళ్ళిపోతున్నాడు. బుద్ధుని బోధ వృక్షం కింద తపస్సు చేయటం. బుద్ధుడు బోధ కింద చెట్టు కింద. సుజాత అను స్త్రీ బుద్ధునికి పాయసం ఇచ్చింది. బుద్ధుడు కళ్యాణం చేసుకున్నారు, అన్నీ చేసుకొని ఒక పుత్రుడు పుట్టాక ఆయనకి బోధ చెట్టు కింద కూర్చుని బుద్ధుని తొలిసారి తన భార్యకు సన్యాసం ఇచ్చుట. బుద్ధుడు తన కుమారుడు రాహులకు సన్యాసం ఇచ్చుట. బౌద్ధ నాగార్జున. బుద్ధుడు తన తల్లికి సన్యాసం ఇచ్చుట. తన తల్లికి కూడా సన్యాసం ఇప్పించాడు. బుద్ధుడు
చూసారా, మేము లేట్గా వచ్చాం. మీరు మాత్రం ఇంకా అలాంటి పనులు చేయకండి. వీలైనంత వరకు త్వరగా రావడానికి ట్రై చేయండి. అయ్యప్ప స్వామి మెట్లు. కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భోగార్ముని, అవును, తమిళనాడు. అమ్మవారు చూసారు, అమ్మవారు ఎంత బాగున్నారు. కాళీ అమ్మవార్లు, కాళీమాత అవతారాలు, కాళీమాత అవతారాలు, కాటేరమ్మ, సోమనాథ్, గుజరాత్. మమ్మీ నెమ్మదిగా వెళ్ళొచ్చులే మమ్మీ. సాయిబాబా, సాయి శరణం, సాయిబాబా, షిరిడి, మహారాష్ట్ర. టెంపుల్ ఇలా ఉంటుంది. నేను అన్ని గుళ్ళు ఒకే రోజు చూసాను. భవానీమాత, తుల్జాపూర్, మహారాష్ట్ర. వా, ఎంత బాగుందో టెంపుల్ చూడండి. కాళికామాత, కాళికాదేవి, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్. టెంపుల్ చూడండి ఎలా ఉందో. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి, ముగ్గురు అమ్మవారు. ఇది వచ్చి ముంబై, మహారాష్ట్రలోని ఈ టెంపుల్ కూడా. ముంబై ఉందా కాలభైరవుడు, కాశీ, పాండురంగు, లలిత, మహాలక్ష్మి దేవి, కొల్లాపూర్, దత్తాత్రేయుడు. మహారాష్ట్ర, ముంబైలో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి. రుక్మిణీదేవి, రుక్మిణీదేవి కూడా. మీనాక్షి దేవి, మధురై. రవి, టైం ఎంత అయింది? వీరభద్ర స్వామి, మీనాక్షి. చూసారా నైట్ వ్యూలోని, చూసారా ఎలా సోమేశ్వర ముఖలింగం, శ్రీకాకుళం. వెళ్ళే కామాక్షిదేవి, కంచి, తమిళనాడు. తమిళనాడు, తమిళనాడు. జ్ఞాన సరస్వతి దేవి, మమ్మీ వచ్చింది కదా, బాసరా. మూగాంబికాదేవి, మంగళూరు అంట. పార్థసారథి దేవుడు అంట, మద్రాస్, చెన్నై. భద్రాచలమా? తమిళనాడు. మధురాంతకుడు, ఓకే. మధురాంతకం, మధురాంతకుడు అంట. తమిళనాడులో అలా పిలుస్తారంట రాముడు. నటరాజస్వామి, తమిళనాడు. చిదంబరం, నటరాజస్వామి టెంపుల్, తమిళనాడు. చాలా పెద్దది. ఎన్నో అడుగుంటుంది తెలుసా, కర్ణాటక శ్రావణబెల్లిలో ఉంటుంది. ఈయనెవరు? ఫోన్ తిప్పి చూడండి, ఎందుకంటే ఫుల్. తమిళనాడు, గోమెట్టేశ్వరుడు అంట ఆయన పేరు. విష్ణుమూర్తి, రంగనాథస్వామి, శ్రీరంగం రంగనాథస్వామి అంట. రథం ఎలా ఉంటుంది? ఇదేంటి? మహాశివుడు. చూసారా టెంపుల్ లైటింగ్లో వచ్చుంటే మీకు మంచిగా చూపించేదాన్ని. మొత్తం గోవర్ధనగిరి ఇదంతా. కొంచెం లైటింగ్ ఇంకా ఎక్కువ పెడితే మంచిగా కనిపించేవన్నీనా. కొంచెం లైటింగ్ తక్కువ పెట్టారు. మాషు ఇప్పటి నుంచి తులసమ్మ వారిని పూజించడం కానీ ఇలా ఉంటారంట. తులసి
అష్టలక్ష్ములు ఏనుగు లోపలికి ప్రవేశించుట అంట. వీళ్ళు ముగ్గురు ఫైనల్గా విష్ణువు, లక్ష్మీదేవి. చూసారా? వస్తున్నాను. బ్రహ్మలోకంలోకి వచ్చాం. చూసారా? ఇది మునులు, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం బ్రహ్మాది మునులు ఉన్న మహామునులు అందరూ ఉండే ప్లేస్ ఇది. ఇదిగోండి బ్రహ్మ, సరస్వతీదేవి, బ్రహ్మ మానస పుత్రులు, సప్త ఋషులతో బ్రహ్మ సరస్వతీదేవుడు మానసపుత్రులు అంటే వీళ్ళు. ఇదిగోండి జ్ఞానం బోధిస్తున్నారు. అర్జునుడు బోధిస్తున్నారు. కృష్ణుడు అర్జునుడు గీత బోధిస్తున్నారు. గోకర్ణ, లక్ష్మీ గణపతి, వేములవాడ, భద్రకాళి, వరంగల్, పౌరు రూపంలో పైన ఉంది బంగారు బల్లి. వైకుంఠంలోకి వెళ్తున్నాం ఇప్పుడు. భాష ఎక్కడికి వెళ్తున్నావు? విష్ణుమూర్తి దగ్గరకా? మత్స్య అవతారం, విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ. కూర్మ అవతారం, కృష్ణుడు అవతారం, రాముడు అవతారం. చూసారా? వైకుంఠం, ఋషులు, లక్ష్మీదేవి, దశరథుడు ముగ్గురు రావణులతో కలిసి దశరథుడు ముగ్గురు రావణులతో కలిసి పుత్ర కామిష్టి యోగం చేయటం. చూసారా? నలుగురు దేముళ్ళు. రామలక్ష్మణ్ భారత శత్రుఘ్నులకి విష్ణువు దగ్గర విద్యాభ్యాసం. చూసారా? రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వద్ద విలువిద్యకు వెళ్ళు. రామలక్ష్మణుడు రాముడు విశ్వధనస్సు విరుచుట, విరుచుట. పరశురాముడు గారి, రాముడు పట్టాభిషేకం, కైకేయి మధుర సంభాషణ, దశరథుడు, కైకేయి, సీతారామ లక్ష్మణుడు, భరతురాము అడవికి కలిసి కలించుట, భరతుడు రాముని పాదరక్షకాలు తీసుకొని వెళ్ళుట, రాముడు దగ్గరకు వచ్చి తనని వాహనం లక్ష్మణుడు బుక్కు కోసుట, శూర్పణఖది, సీత బంగారు లేడి కోసం, బంగారు లేడి రూపంలో ఉన్న మారుచెరు, లక్ష్మణుడు రేఖ గీసి రాముడి కోసం వెళ్ళుట, రావణుడు వచ్చి సీతమ్మను ఎత్తుకు వెళ్ళుట, జటాయువుని చంపుట, సుగ్రీవుడు వాలి, హనుమంతుడు, రామాయణం కంప్లీటెడ్.
హనుమంతుడు రాముని చూడడానికి. ఇప్పుడు హనుమంతుడిని అగదా రాయబారు రావణాసురుడు చేత వద్దకు రావణుడు కుంభకర్ణుని మేల్కొలుపుట. కుంభకర్ణుని లేపడానికి చూసారా ఎంత కష్టపడుతున్నారో. రామరావణ యుద్ధం. రామరావణ యుద్ధం. విభీషణ పట్టాభిషేకం. సీత అగ్నిప్రవేశం. సీతాదేవి అగ్నిప్రవేశం. సీతారామలక్ష్మణుల పుష్పక విమానం. శ్రీరామ పట్టాభిషేకం. అమృతస్వరం స్వర్ణ దేవాలయం అంట. రాజస్థాన్ మహావీర్ గుడి అంటారు. కేశవ దేవాలయం సోమనాథ్పురి కర్ణాటక. టైం అయిపోయింది, లేటుగా రాకండి ప్లీజ్. త్రివేణి సంగమం అలహాబాద్. త్రివేణి సంగమం అంట. మహావిష్ణువు మందిరం. చూడున్నారు. దక్షయజ్ఞం విద్వాంసం.